హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ చేసి థర్డ్ పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకెవరైనా చూడకపోతే బేగా వెళ్ళి చూసాను అబ్బా. జస్ట్ 10 పార్ట్స్ ఉన్నాయి. పైథాన్ లాంగ్వేజ్ పూర్తిగా నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం ఈ వేరియబుల్స్, ఇంకా డేటా టైప్స్ అంటే ఏంది, ఈ ఫౌండేషన్ మొత్తం అంతా కూడా ఎగ్జాక్ట్గా క్లారిటీగా తెలుసుకున్నాం. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో మనం ఈ ఇన్పుట్స్ అంటే ఏంది, అవుట్పుట్స్ అంటే ఏంది, అంటే ఎగ్జాక్ట్గా యూజర్ మనం ఎలా డేటా తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. అంటే ప్రతిసారి కూడా నీకు నచ్చింది చేస్తే అవ్వదు కదా, యూజర్ దగ్గర నుంచి కూడా డేటా తీసుకోవాలి కదా. ఎందుకంటే ప్రతిసారి మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ కోడ్ వెళ్ళకూడదు. వాడు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాడు, దానివల్ల ఎలా జరగాలి, సో అవి కూడా మనం ఖచ్చితంగా కేసెస్ అని చూడాలి కదా. సో జస్ట్ దాని గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో పవర్ ప్యాకెడ్గా తెలుసుకుందాం. ఐ హోప్ నాకు తెలిసినంత వీడియో లెంత్ కాస్త తక్కువే ఉంటుంది, బట్ డెఫినెట్గా ఎంత అయితే అవసరం మొత్తం అంతా కూడా A to Z నేర్పిస్తాను. అండ్ లాస్ట్లో ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా పిచ్చ క్లారిటీ వచ్చేది. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కోరిక. సో ఏంటంటే ప్లీజ్ మీరు కన్నా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లు డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్. అబ్బా లైక్ తెలుగులో ఇంత మంచి కంటెంట్ ఎక్కువ దొరకదు. సో ప్లీజ్ కాస్త నేను మించి కోరుకునేది డబ్బులు కాదు, ఇంకేది కాదు, జస్ట్ ఒకే ఒకటి కాస్త లవ్ అండ్ సపోర్ట్. ఓకేనా? సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ వీడియోకి ఒక మంచి లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా సరే నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ ఒక్కడికో ఇద్దరికో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, సో లెట్ స్టార్ట్ ద వీడియో బ్రో. సో ఇంక స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ థింగ్, గెట్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంది, మనం అసలు ఏం చేయబోతుందో ఒకసారి మీకు కాస్త గ్లిమ్స్ ఇస్తా, సో దట్ మీకు అర్థం అవుద్ది. సో ఇప్పుడు మనం ఇన్ జనరల్ మనం ఏం చేస్తామంటే లైక్ క్లాసెస్లో మన ఇప్పటివరకు రాసిన కోడ్స్లో మనం ఏంటంటే సింపుల్గా x=4 లేకపోతే ఏదో ఒకటి x=m² అలా రాసుకొని పోయాం కదా ప్రతిసారి కూడా. ఇవేంటంటే ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టు రాసాం. అవును, మనకు నచ్చిన ఏమో రాసుకున్నావు. నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసావు, నువ్వే వేరియబుల్ ఇనిషియలైజ్ చేసావు, మొత్తం అంతా నువ్వే చేసినావు. అంతకుమించి ఎవడు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ మన ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉండాలంటే చాలా సింపుల్. నువ్వు కోడ్ రాయాలి, దాన్ని వేరే వాడు ఎగ్జిక్యూట్ చేయగలగాలి, వేరే వాడికి అది ఉపయోగపడగలగాలి. అంటే వెరీ సింపుల్. వేరే వాడు కనుక 2 నంబర్స్ ఇస్తే, 2 నంబర్స్ ఇచ్చాడనుకో, నువ్వు ఫైనల్గా దాని యొక్క ఆన్సర్ ప్రింట్ చేయగలగాలి, ఎడిషన్. అవునా? ఇప్పుడు నువ్వే 2 నంబర్లు నువ్వే 2 తీసేసుకొని, నువ్వే 3 తీసుకొని ఫైనల్గా ఆన్సర్ అయ్యిందంటే అంటే నీకు నువ్వే పని చేసుకొని నీకు నువ్వే క్లాప్స్ చెప్పుకుంటే ఎట్టా అబ్బా? అవునా కదా? వేరే వాడికి ఉపయోగపడాలి. అవునా? అంటే వేరే వాడు నీకు నంబర్ ఇవ్వాలి, వేరే వాడు నీకు ఏదో ఇవ్వాలి, నువ్వు సో దట్ వాడికి ఏదో పని చేయాలి. కోడ్ అంటే అంతే కదా, నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఇప్పుడు నువ్వు మెషిన్ చేత ఒక పని చేయించుకోవాలి. అవునా? నేను మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పాను, మెషిన్ చేత ఒక పని చేయించుకోవాలి. అవునా? పని చేయించుకోవాలంటే దానికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుగురించి ఒక కోడ్ రాస్తుంది, దానికి అర్థమయ్యే భాషలో కోడ్ రాసి దానికి నీకు నచ్చిన 2 నంబర్లు పంపితే అది ఎడిషన్ చేయగలదు. అదొకటే కాదు, ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అది ఈజీగా చేయగలదు. సో జస్ట్ బేసిక్ అంటే ఒక ఏమంటారు, చిన్నది అర్థమవుతుంది మిగతాది అర్థమవుతుంది అంటారు కదా. ఇప్పుడు అలా ఒక బేసిక్గా మీరు ఒక 2 నంబర్స్ పంపితే అది ఎడిషన్ చేసి మీకు రిటర్న్ చేయగలిగే అంత కెపాసిటీ మీరు అలా రాయగలిగితే కోడ్ మిగతా ఏదైనా మీరు చేయించగలరు కదా. సో ఏంటంటే అట్ ది ఎండ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మీరే మొత్తం అంతా అంటే వేరియబుల్ పేర్లు, వేరియబుల్ నంబర్లు అన్నీ మీరే బై డిఫాల్ట్గా పెట్టేసి దాని ఎడిషన్ ప్రింట్ చేస్తే కాదు. నిజంగా కోడ్ నిజంగా హెల్ప్ అవ్వాలంటే రన్ టైంలో యూజర్ నిజంగా ఒక వాల్యూ ఇవ్వాలి. అవునా? రన్ టైంలో యూజర్ నిజంగా ఒక వాల్యూ ఇవ్వాలి, దాన్ని రన్ టైంలో అది వాడి రన్ టైంలో దాన్ని ఒక ఆన్సర్ చెప్పగలిగాలి కోడ్. దాని అప్పుడే కదా ఆ కోడ్కి ఒక అర్థం ఉంది. 2కి 3కి ఎడిషన్ అన్ని ప్రతిసారి కూడా ఆ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆన్సర్ 5 చూపిస్తుంది. ఇప్పుడు హలో వరల్డ్ కోడ్ ఉంది, నువ్వు 100 సార్లు ఎగ్జిక్యూట్ చేసి హలో వరల్డ్ చూపిస్తుంది. హఠాత్తుగా హలో m², లేకపోతే ఇప్పుడు నీ పేరు చైతన్య అనుకో, హఠాత్తుగా నీ పేరు నువ్వు పెట్టిన వెంటనే హలో చైతన్య, లేకపోతే నీ పేరు సురేష్ అయితే హలో సురేష్, అలా నీ కోడ్ రాయదు. హలో m² ఆటోమేటిక్ చూపిస్తుంది. అది కాదు కదా, మనకు రన్ టైంలో నీ కోడ్ పనిచేయాలి. అలా పనిచేయాలంటే రన్ టైంలో దానికి నువ్వు వాల్యూస్ ఇవ్వగలగాలి, అండ్ రన్ టైంలో అది ఆ టైంలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయగలగాలి. అవన్నీ నీ కూడా చేయగలగాలి. ప్రాబ్లం ఇవన్నీ అర్థమయ్యా ఏంది పరిస్థితి అని. సో జస్ట్ స్టాటిక్కే కాకుండా డైనమిక్గా నీ కోడ్ పనిచేయాలంటే నువ్వు నిజంగా వాల్యూస్ తీసుకోగలగాలి యూజర్ నుంచి, యూజర్ని అడగగలగాలి. ఓకేనా? సో అందుకే ఈ గెటింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అనేది మనం వాడుతున్నాం. యూ అండర్స్టాండ్ రైట్? సో ఎలా ఇన్పుట్ తీసుకోవాలి ఇప్పుడు, అది క్వశ్చన్. ఎలా ఇన్పుట్ తీసుకోవాలంటే ఏమీ లేదబ్బా, సింపుల్గా ఇది ఏ వేరియబుల్ అయితే నువ్వు పెట్టాలనుకుంటున్నావు ఇన్పుట్ తీసుకొని ఉదకలు పెట్టాలి కదా, ఎక్కడ స్టోర్ చేయాలి కదా, దాని ఒక పేరు, ఇది వేరియబుల్ పేరు. ఓకే, వేరియబుల్ పేరు. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏంటంటే పేరు అంటే ఫంక్షన్ పేరు ఇన్పుట్ రాసి ఇక్కడ నీకు నచ్చింది దాంట్లో నచ్చింది పెట్టేసుకున్నావు అనుకో, సింపుల్గా అది యూజర్ని అడిగేస్తుంది. ఇక్కడ అన్ని డేట్ నేను మీకు కోడ్ రాసి చూపిస్తా. బట్ ఇక్కడ ఏంటంటే ఇది బేసిక్ ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ ఇన్పుట్ అని ఎప్పుడైతే రాసినామో దాని మీనింగ్ ఆ ప్రోగ్రామ్కి ఒకటి అర్థం అవుతుంది. నేను ఇప్పుడు యూజర్ని ఒకటి అడగాలి అన్నప్పుడు చాలా సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకో, ఏం అడగాలి, యూజర్ ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వాలి, కానీ ఏమి ఇవ్వాలనేది ఇక్కడ నువ్వు రాసుకుంటున్నావు.
అర్థమైంది, అక్కడ ఏదైనా రాసుకో, బట్ ఇక్కడ ఇన్పుట్ రాసినందుకు అది అడుగుతుంది యూజర్ని. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఈ ల్యాప్టాప్లోకి వెళ్ళి చూపిస్తా. సో ఇది లాస్ట్ వీడియోలో వేరియబుల్స్ది. సో కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. పేరేం పేరు పెడదాం. సో ఇది ఇన్పుట్ ప్రెజెంట్ సరిపోదులే, ఇన్పుట్ అవుట్పుట్స్ .py మర్చిపోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎందుకైనా మంచిది. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మనం ఏంటంటే ప్రతిసారి కూడా ఇలా సింపుల్గా ఇలా రాసేస్తాం, ఇదేగా జరిగేది ప్రతిసారి కూడా. బట్ ఇది ఒక్కసారికి నేనేం చేస్తా అంటే అర్థమవుతుంది, నేనేం చేస్తాను క్లారిటీ వినండి. మీరు జస్ట్ అనుకునేంత చాలా సింపుల్గా అయితే ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు సింపుల్గా ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ పెట్టాక మనం సింపుల్గా ఓకే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ ప్రింట్ ఎక్స్ అంటే రన్ టైంలో మన కోడ్ పని చేస్తుందా పని చేయట్లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, చెక్ చేద్దాం. నా ల్యాప్టాప్ ఇదిగో ఎంటర్ యువర్ నేమ్ అనింది, నేను ఎం స్క్వేర్ అని ఇచ్చా, కనబడుతుంది ఎం స్క్వేర్ అని ఇచ్చా, ఎంటర్ ఎం స్క్వేర్ అని ప్రింట్ చేసింది. ఓకే, నేను ఇప్పుడు సరదాగా ఇక్కడ రన్ టైంలో ఇంకా బాగా పనిచేయడానికి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే వెల్కమ్ బ్యాక్. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇలా ఇక్కడ ప్లస్ అని పెట్టుకోవచ్చు, కామా అని పెట్టుకోవచ్చు. ఓకేనా. ప్లస్ అంటే ఏంటంటే నేను మీకు స్ట్రింగ్ కన్కాటినేషన్ అని ఒకటి ఉంటుంది. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు 1+2 రాసావు ఏం జరుగుద్ది, 1+2 3 అవుద్ది, అవునా. అదేంది నెంబర్ యాడ్ చేస్తున్నావు కాబట్టి. బట్ నువ్వు స్ట్రింగ్ యాడ్ చేసావు అనుకో, అంటే ఇప్పుడు లైక్ ఏబీసీ ప్లస్ ఏబీసీ అనే స్ట్రింగ్, ఇంకోటేమో డిఈఎఫ్ అనే స్ట్రింగ్ ఉందనుకో, మధ్యలో ప్లస్ పెట్టావు ఏం జరుగుతుందో తెలుసా, అది ఏబీసీడిఈఎఫ్ అయిపోద్ది. బేసిక్గా 2 పేర్లు ఉంటే 2 పేర్లు యాడ్ అయిపోతాయి, అర్థమైందా, ప్లస్ రాస్తే. అర్థమైంది. అంటే ఇప్పుడు 2 నెంబర్లు అంటే ప్లస్ చేయగలం, కానీ 2 వర్డ్స్ని ఎలా ప్లస్ చేయగలం డౌట్ వస్తుంది కదా. 2 వర్డ్స్ని ప్లస్ చేయగలిగితే ఏం అవ్వదు, సింపుల్గా 2 కలిసి వస్తాయి. అంటే ఇప్పుడు మీరు నేను మళ్ళీ ఇప్పుడు కానీ మీరు ఇలా చూస్తే ఎం స్క్వేర్ అని రాస్తే వెల్కమ్ బ్యాక్ ఎం స్క్వేర్ అని వచ్చింది. అర్థమవుతుంది, గ్యాప్ లేకుండా ఇక్కడ డైరెక్ట్ పక్కనగా యాడ్ అయిపోయింది. అర్థమైందా. ఎక్కడ కామా ఇచ్చాను అనుకోండి, ఇలా కామా ఇచ్చాను అనుకో, అప్పుడేమవుద్దు తెలుసా, కామా ఇస్తే గ్యాప్ వచ్చింది. ఓకే, అంటే కామా ఇస్తే మీనింగ్ ఏంటంటే, కామా అంటే ఇది ఫస్ట్ ఎలిమెంటు, ఇది ఫస్ట్ ప్రింట్ చేయాలి, అర్థమైందా. నెక్స్ట్ కామా అంటే ఓకే ఒక స్పేసు, నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలి అన్నట్టు దాని మీనింగ్. ఓకేనా. బట్ నువ్వు ఎప్పుడైతే ప్లస్ రాస్తున్నావు దాని మీనింగ్ ఏంటి, ప్లస్ అంటే ఈ 2 కలిపేస్తున్నావు, కలిపి రాస్తున్నావు, ఇప్పుడు 2 ఒకటే కలిపి రాస్తున్నావు అనే దాని మీనింగ్ ప్లస్. దాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటారు. ఓకే, కన్కాటినేషన్ అన్న పదం అంటే 2 స్ట్రింగ్స్ని కలపడం, లేకపోతే 2 స్ట్రింగ్స్ దేనైనా సరే కలపడం. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏంటంటే ఒక పేరుని తీసుకోగలిగాం, యూజర్ దగ్గర నుంచి ఒక పేరుని తీసుకోగలిగాం, ఆ పేరుని తీసుకున్నాక ఆ పేరుని ప్రింట్ చేయగలిగాం, అవునా. యు ఆర్ ఏబుల్ టు డూ దట్ నౌ. అంటే నువ్వు డైనమిక్గా నీ కోడ్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది, కొద్దో గొప్ప నిన్నటితో పోలిస్తే ఈరోజు డైనమిక్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, అవునా కదా. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒక స్టెప్ ఇంకా ముందుకు వెళ్దాం, ఒక స్టెప్ ముందుకి. అంటే జస్ట్ ఇదే కాదు కదా, ఇది చెప్పడానికి వీడియో తీయలేదు కదా నేను, ఒక ఫంక్షన్ అయితే దీనికి అసలు వీడియోనే పెట్టేవాడిని కాదు. బట్ లెట్స్ గో ఫర్ ద డీపర్. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే చిన్న టాస్క్ ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు నేను 2 నెంబర్ యూజర్ దగ్గర తీసుకోవాలి, నేను 2 నెంబర్స్ యూజర్ దగ్గర తీసుకొని ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి ప్రింట్ చేయాలి నేను. అంటే ఇప్పుడు యూజర్ 2 ఇచ్చాడు, ఇందా స్టార్టింగ్లో చెప్పిన సమయం యూజర్ 2 ఇచ్చాడు, నెక్స్ట్ యూజర్ 3 ఇచ్చాడు, నేను ఫైనల్గా 5 అనేది ప్రింట్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్ మేము ముందుకు వచ్చింది, మీరు ఎలా చేస్తారు. నేను చేస్తాను, మీరు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాల్సిన అవసరం, ట్రై చేస్తే మంచిదే. చూద్దాం హౌ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నాలెడ్జ్తో నేను ఎలా చేస్తాను అనేది. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ దీని పేరు num1 అని పెట్టాను. ఓకే, అండ్ ఎంటర్ num1. ఓకేనా. అండ్ నెక్స్ట్ num2 అని ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఎంటర్ యువర్ num2. ఓకే, ఇది క్లారిటీగా ఉందా. ఇప్పుడు నేను సింపుల్గా num1 ప్లస్ num2, ఇది ఎక్కడైనా మీకు తప్పని అనిపిస్తుందా, నేను కోడ్ కరెక్ట్గానే రాసిన నా ఫీలింగ్ ప్రకారం నేను కోడ్ కరెక్ట్గానే రాశాను, అవునా కదా. యూజర్ని ఒక నెంబర్ అడిగాను, యూజర్ ఆ నెంబర్ ఇస్తాడు. నెక్స్ట్ యూజర్ 2వ నెంబర్ అడిగాను, యూజర్ 2వ నెంబర్ కూడా ఇస్తాడు, అంతే కదా. ఒకటి అడిగితే ఒకసారి ఇస్తాడు, ఒకసారి ఇన్పుట్ అంటే ఒకసారి ఇస్తాడు, 2 సార్లు అడిగితే 2 సార్లు ఇస్తాడు. ఓకే, అండ్ ఇచ్చిన 2 నెంబర్లు నేను ఎడిషన్ చేసి ప్రింట్ చేస్తున్నా, సింపుల్ కదా.
లుకింగ్ సింపుల్. ఓకే, లెట్స్ ప్రింట్ ఇట్ వన్స్. ఓకే, లెట్స్ ట్రై. ఎందుకంటే ఇది ఏం చూపిస్తుంది అన్నది. ఎంటర్ నంబర్ 1, నేను 2 ఇస్తాను. ఎంటర్ నంబర్ 2, 3 ఇస్తాను. ఇప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్, వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ విల్ పర్ఫామ్. ఇప్పుడు అసలు ఈ కోడ్ ఏం పర్ఫామ్ చేస్తుంది, నేను ఎంటర్ కొట్టిన వెంటనే ఏం చూపిస్తుంది, మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచించండి. నేను దాంతో క్లిక్ చేస్తాను ఎంటర్. అండ్ వచ్చే అవుట్పుట్ మీ ఆలోచన సేమ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? సో లెట్స్ క్లిక్ ది ఎంటర్. మీలో చాలామంది ఆన్సర్ 5 ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా. చాలామంది ఆన్సర్ 5 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఐఎమ్ సింప్లీ యాడ్ చేస్తాను కదా, 2 నంబర్లు ఇచ్చాను, 2 నంబర్లు ఇక్కడ యాడ్ చేస్తున్నా. 5 రావాలి కానీ 23 ఎందుకు వచ్చింది? ఆశ్చర్య కలిగించే విషయం. కొంతమంది ఆల్రెడీ ఎలిగే ఉండి ఎందుకు ఇలా జరిగిందని. సో వై ఎందుకు నేను 2, 3 ఇస్తే 23 అయింది, అది 5 అవ్వకుండా. సో ఐ కెన్ అండర్స్టాండ్, చాలామంది ఫిగర్ అవుట్ చేశారు. సో చాలా సింపుల్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇందాక నేను చెప్పిన కొంచెం కాన్సెప్ట్, ఇందాక నేను కాన్సెప్ట్ చెప్పింది ఇప్పుడు ఇది చెప్పబోతున్నానని తెలిసి అర్థమైందా. సో ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే, ఇప్పుడు ఇటు సైడు ఒక స్ట్రింగ్ ఉంది, అటు సైడ్ ఒక స్ట్రింగ్ ఉంది, మధ్యలో ప్లస్ పెట్టామనికి ఏముంది, 2 స్ట్రింగ్స్ కూడా యాడ్ అయిపోతాయి. అవును, 2 స్ట్రింగ్స్ కూడా యాడ్ అయిపోతాయి. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ 2 అనేది ఒక నంబరే, ఈ 3 అనేది ఒక నంబరే. మరి ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎడిషన్ జరగాలి, కానీ ఇలా యాడ్ అవుతున్నాయి ఎందుకు, పక్కన రాసుంటున్నాయి ఎందుకు? అలా ఒకవేళ పక్కన రాసుంటున్నాయి అంటే ఖచ్చితంగా స్ట్రింగ్ అయి ఉండాలి కదా. మరి అసలు స్ట్రింగ్లా నంబర్లా? సరే, ఒకసారి ఇవన్నీ కాదు, లాస్ట్ వీడియో నేను టైప్ చెకింగ్ గురించి వస్తే చెప్పాను, గుర్తుందా లేదా అబ్బాయి, లేకపోతే అమ్మాయి? గుర్తుండే ఉంటుంది, నాకు తెలుసురా. యు ఆర్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్. టైప్ సింటాక్స్ కరెక్టేనా? సింటాక్స్ అంటే కొంతమంది అడిగారు, సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ రూల్స్ హౌ యూఆర్ రైటింగ్. అవునా, మనం ఎలా రాస్తున్నాం అంటే, ఇప్పుడు నేను రాసింది కరెక్టే కదా, రాసింది రాంగ్ అయితే సింటాక్స్ రాంగ్, రాసింది కరెక్ట్ అయితే సింటాక్స్ రైట్. ఓకే, లెట్స్ చెక్. నేను ఇచ్చింది 2 నంబర్లే కదా. ఓకే, 2 మళ్ళీ నంబర్లు ఇస్తాను నేను. మళ్ళీ 2 ఎందుకు ఈసారి 3 ఇస్తా, నెక్స్ట్ 6 ఇస్తా. ఇక్కడ 36 ప్రింట్ అయింది. ఓకే, దాని దేవుడికి ఎరుకు. ఎక్కడ నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఈ నంబర్ని ఒక టైప్ అనేది వాడు స్ట్రింగ్ అని రాసిండు. అర్థమైందా? num2 ఒక టైప్ వచ్చేసి స్ట్రింగ్ అని రాసిండు. ఇది అక్కడ పంచాయితీ. నేనేమో నా మైండ్లో ఒక నంబర్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ అక్కడ మాత్రం ఒక స్ట్రింగ్లా వెళ్తుంది. అర్థమైందా? అంటే యూర్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ నో. సో డైరెక్ట్గా నువ్వు కనుక ఒక ఇన్పుట్ ఇద్దాం అనుకుంటే అది ఒక స్ట్రింగ్లానే వెళ్తుంది. సో నీకు ఏ క్షణం అన్నా సరే ఒక స్ట్రింగే వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా ఇలా ఇవ్వు, ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. బట్ నీకు స్ట్రింగ్లా కాకుండా ఇంకేదైనా పర్టికులర్ డేటా టైప్లా నువ్వు డేటాని తీసుకుందాం అనుకుంటున్నావు యూజర్ దగ్గర నుండి. అర్థమవుతుంది? యూజర్ నీకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎంటర్ యువర్ నేమ్ అంటే వాడు నంబర్లు అయితే ఇవ్వడు కదా, సింపుల్ కామన్ సెన్స్ కదా. ఎంటర్ యువర్ ఏజ్ అంటే వాడు పేర్లు అయితే ఇవ్వడు కదా. సో నీకు తెలుసు యూజర్ ఏమి ఇవ్వబోతున్నాడని. అంటే నీకు తెలుసు, అంటే యూజర్ దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనేది నీకు తెలుసు. యూజర్ దగ్గర నుంచి నేను ఒక నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాంటప్పుడు అక్కడ నువ్వు క్లియర్గా రాయాలి, నేను ఒక నెంబరే ఎక్స్పెక్ట్ చేస్తాను. నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తాను క్లియర్గా ఎలా రాయాలంటే ఏం లేదు, ఇక్కడ ఇన్పుట్ ముందు అర్థమవుతుంది. నువ్వు నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఒక ఇంటీజర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇలా ఇంట్ అని రాయాలి. దట్స్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు యూజర్ ఇచ్చి ఏదైతే ఉందో అదొక ఇంటీజర్లా వస్తుంది. ఎక్కడా కూడా మనం ఇంట్ అని రాయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం కరెక్ట్గా ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం కోడ్ని. ఏం జరుగుద్ది? నేనేం మార్చలేదు, జస్ట్ ఫైనల్గా దాన్ని ఇంట్ అని రాసిన. అర్థమైందా? సో ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక 2, 3. ఇప్పుడు మీరు గమనిస్తే ఆన్సర్ అనేది 5 వచ్చింది. ఓకేనా? అండ్ క్లాస్ వచ్చేసి ఇంటీజర్ అయిపోయింది. యూర్ అండర్స్టాండింగ్ నో? సో నీకు ఏ క్షణమైనా సరే అర్థమవుతుంది, నీకు ఏ క్షణమైనా సరే యూజర్ దగ్గర నుంచి ఒక ఇంటీజర్ తీసుకోవాలి అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఇలాగా నాకు ఒక ఇంటీజర్ కావాలి, అర్థమవుతుందా? కాదు, నువ్వు మెన్షన్ చేయకపోతే నువ్వు ఇంటీజర్ ఇచ్చినా, ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా, ఏ గుడ్ ఇచ్చినా సరే అది స్ట్రింగ్లానే తీసుకుంటుంది. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఒక వర్డే కదా, 10 అనేది ఒక వర్డ్ అవ్వలేదా? 10 అనేది ఒక వర్డ్ అవ్వగలదు కదా. ఒక నువ్వు ఏదన్నా ఇవ్వచ్చు, అది ఒక వర్డ్లో కన్వర్ట్ చేసుకుంటుంది అది. నీకు అది వద్దు, నీకు ఒక ఇంటీజర్లోనే కావాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇలా చేయాలి. ఫ్లోట్లో కావాలనుకుంటే సింపుల్గా ఫ్లోట్ అని రాయాలి నువ్వు. అర్థమవుతుంది? యూర్ అండర్స్టాండింగ్ నువ్వు. సో ఫైనల్గా అర్థమవుతుంది, అది నేను చెప్పాలనుకుంది అక్కడ. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే నువ్వు ఒకసారి ఫ్లోట్గా కూడా ట్రై చేయొచ్చు. మనం కాస్త టైం వేస్ట్ అని నా ఫీలింగ్, బట్ ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. నీ అమ్మ రా ఫ్లోట్, లెట్స్ ట్రై బ్రో. సో ఇప్పుడు మనం ఒకసారి ఓకే, సో ఇప్పుడు నేను 2 ఇస్తా. ఫ్లోట్ అని రాసిన సరే నేను 2 ఇస్తా. నువ్వు కరెక్ట్గా గమని నేను 2, 3 ఇచ్చిన సరే 5.0 ప్రింట్ చేసింది.
అర్థమైంది. దాని వాల్యూస్ కూడా దాని ఫ్లోటే. అంటే అది ఎలా తీసుకుంది అర్థమైందా? నేను ఇచ్చిన 2 అనేది 2.0లో తీసుకుంది, నేను ఇచ్చిన 3 అనేది 3.0లో తీసుకుంది, రెండింటిని యాడ్ చేసి 5.0 అయిపోయింది. దీని అమ్మ నేను క్లాప్స్ కొడితే బెంచ్ అంతా కదిలిపోతుంది. ఓకే, వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ నో. సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మనకేంటంటే ఎక్స్ ఈ టైప్లో డేటా టైప్ ఈ టైప్లో వాల్యూ తీసుకోవాలంటే అట్టా రాయాలి. అండ్ టైప్ చెకింగ్ ఎలాగో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, అంతకుమించి కష్టపడిపోవాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మళ్ళీ మన స్క్రీన్ దగ్గరికి వస్తే ఇక్కడ అదే రాసా, ఇన్పుట్ ఈస్ టేకెన్ అ స్ట్రింగ్, దట్ ఈస్ స్ట్రింగ్. ఓకే, సో దట్ ఈస్ మేజర్ ఇంపార్టెన్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు, లేకపోతే మీరు అసలు ఎర్రర్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు మీకు. ఏదో ఒక క్షణం ఎందుకు నేను ఏం పెడుతున్నా ఏమొస్తుందో అర్థం కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏదైనా ఒక్క స్పెసిఫిక్ టైప్లో మీకు కావాలనుకుంటే డెఫినెట్గా స్పెసిఫిక్ టైప్ ఇప్పుడు మీరు ఆ స్పెసిఫిక్ టైప్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. దీని అమ్మ నాకు తెలుగు కూడా వచ్చి సావట్లేదు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ మీరు ఇలా ఫ్లోట్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఇంకేదని రాసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా ఓకే. నెక్స్ట్ అవుట్పుట్, ఇన్పుట్ అంతే అబ్బా. ఇన్పుట్ గురించి అన్నా కదా వీడియో చాలా కొద్దిగా గొప్ప తక్కువసేపు ఉంటుందని. అవుట్పుట్ కూడా పెద్దగా తక్కువసేపే, బట్ యూనో ఇలా అండర్స్టాండ్ సమ్ హౌ లిటిల్ బిట్ అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా చేద్దాం కానీ. సో అవుట్పుట్ అంటే ఏంటంటే మన ఇప్పటి వరకు ఏం చేసినామంటే ప్రింట్ రాసి, అర్థమవుతుంది, ప్రింట్ రాసి ఇలా దీని మీనింగ్ ఏంది? సింపుల్గా నేమ్ అనేది ప్రింట్ అవుద్ది. ఇలా కామా అంటే ఓకే నేను అయిపోయాను, నా పక్కది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఆ పక్కది ఏముంది? ఒక వేరియబుల్. అప్పుడు ఆ వేరియబుల్ ఏదైతే పేరు ఉందో ఆ పేరు ప్రింట్ అవుద్ది ఇక్కడ. నెక్స్ట్ ఏజ్ అనేది ఇలా రాసి ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడ ఇలా నేమ్ అని రాస్తుండి అక్కడున్న నేము అంటే మహి ఒక నేము. నెక్స్ట్ ఇలా ఏజ్ అని రాస్తుండి అక్కడున్న ఏజ్ అంటే ఏదో 21 అలా ఏదో ఒక ఏజ్ అలా రాసి ఉంటుంది. అర్థమైందా? ఇది ఇప్పటివరకు మనం రాసుకొస్తున్న ఆ పద్ధతి, ఆ విధానం ఇవన్నీ ఇలా మనం వేసుకొచ్చాం. బట్ యూనో డెఫినెట్గా ఎక్కడో దగ్గర నీకు ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిసారి కూడా కామాలు పెట్టుకొని చిరాకు మింగుద్ది, అవునా కదా? ఎందుకంటే ఇలా నీ నేమ్కి మాత్రం ఇలాగా, నెక్స్ట్ నేమ్ వేరియబుల్ ఇలాగా, ఏజ్కి ఇలాగా, మళ్ళీ ఏజ్ వేరియబుల్ ఇలాగా, అంత గోల్ ఎందుకు అనేసి పైథాన్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇలా ఎఫ్ అని రాసుకున్నామంటే, ఎక్కడ ఎఫ్ అని రాసామంటే అంటే ఏంటంటే ఫార్మెటెడ్ ఆర్డర్. అర్థమవుతుంది, ఫార్మెటెడ్ ఆర్డర్. అప్పుడు ఏం జరుగుద్ది అంటే నువ్వు ఈ పంచాయతీలాగా ఎక్కడ ఒకటి ఇలా అలా ఏం చేయాల్సిన డేట్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుద్ది. మధ్యలో నీకు ఏదైతే కావాలో అదంతా రాసుకుని పో. నీకు నేమ్ కావాలా, నేమ్, ఇక్కడ ఒక వేరియబుల్ ఉండాలా. సింపుల్గా ఏం చేస్తావంటే ఇలా పెట్టు, ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి ఆ వేరియబుల్ పేరు పెట్టి అయిపోయింది. అదంటే ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి వేరియబుల్ పేరు పెట్టిన వెంటనే అక్కడ ఏంటంటే ఆ వేరియబుల్ ఏదైతే ఉందో అంటే ఇలా కర్లీ బ్రేస్ పెట్టిన దానికి అర్థమైపోద్ది, ఓకే ఎక్కడో ఆడొక వేరియబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని. అర్థమవుతుందా? డెఫినెట్గా అంటే ఇది కాస్త మాటిమాటికి అలా రాసుకోవడం ఉండి కొద్దిగా ఒక్కడు అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఒకటే ఇలా రాసినామా, ఒకటి పారాంథసిస్, ఇంక సింపుల్గా దాని లోపల ఇలా ఒకటి పెట్టి సింపుల్గా ఇంక అంత వరుసగా రాసుకుని పోవడం. ఎక్కడెక్కడైతే ఒక వేరియబుల్ ప్రింట్ అవ్వాలో అక్కడికల్లా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి వదిలేయడం. ఒకసారి రాసి చూద్దాం. సెషన్ చాలా స్పీడ్ అయిపోతుంది కదా. ఐ థింక్ వీడియో లెంత్ చాలా తక్కువ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ అయితే యూజర్ దగ్గర తీసుకున్నా కదా, అవుట్పుట్ దగ్గరే కదా మనం చూడాలనుకుంటుంది. సో ఇప్పుడు నేను ఓకే దీన్ని ఒకసారి కమెంట్ చేద్దాం. కమెంట్ గురించి చెప్పాను కదా నేను. కమెంట్ అంటే ఏంది? అమ్మాయిలు కమెంట్ చేయడం అలాంటి చెప్పద్దు రే, చాలా బాగోదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే యూ హ్యావ్ ఎంటర్డ్ num1 అండ్ యూ హ్యావ్ ఎంటర్డ్ num2 అండ్ ద ఫైనల్ ఆన్సర్ ఏమో ఇది అలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమైంది? ఇప్పుడు ఎలా అంటే ఇలా చూడు, ఇదంతా వదిలే, ఇదంతా మర్చిపో, నీకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ నీ అమ్మ జీవితం, ఇక్కడ ఎఫ్ పెట్టు, ఇలా ఓపెన్ చేయి. ఓకే, యూ హ్యావ్ ఎంటర్డ్ num1, అదిగో అలా సజెషన్స్లోకి వస్తుంది, నేను ఏం చేయట్లే. అర్థమవుతుందా? అండ్ యూ హ్యావ్ ఆల్సో ఎంటర్డ్, నీ అమ్మ ఎంటర్డ్ ఏదో పోనీ స్పెల్లింగ్ ఎంటర్డ్. ఇప్పుడు ఎందుకు మనకి ప్రాస ఇంగ్లీష్ ఇవన్నీ? ఫైనల్ రిజల్ట్ ఈజ్ అర్థమైందా? సో సింప్లీ జస్ట్ లైక్ దాట్. ఓడి అమ్మ పైకి రా అమ్మ, నువ్వు 2 3 అర్థమవుతుందా? యూ హ్యావ్ అంటే 2.0, ఇదిగో ఫ్లోట్ అని రాసినా కాబట్టి నేను 2 అని రాసిన సార్ 2.0 అని రాసినట్టు చూపిస్తుంది. అండ్ యూ ఆల్సో అంటే 3.0 అండ్ ఫైనల్ రిజల్ట్ ఈజ్ 5.0. అర్థమైందా? సో ఎఫ్ ఇక్కడ ఎలా రాసుకోవడం వల్ల జస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫార్మేటెడ్ ఆర్డర్లో వస్తుంది.
అంతే, అంతకు మించి ఓ అంతేయట్లేదు. ఫార్మేటెడ్ ఆర్డర్లో వస్తుంది. అండ్ ఒక ఈ అపోస్ట్రోఫీలోని మొత్తం అంతా మనం రాసేసుకోవచ్చు, ఎటువంటి ఎక్కువ చేయాల్సిన అవసరం లే. అండ్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ కావచ్చు అన్నీ ఇక్కడే రాసేసుకొని సింపుల్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అవుట్పుట్ అంతే, అంతకుముందు చెప్పడానికి ఎట్లా. సో ఇన్పుట్ అవుట్పుట్ నేను చాలా చిన్నగానే ఉంచుదామని ట్రై చేసిన. సో యా, ఇన్పుట్ అవుట్పుట్ అయితే ఓకే కదా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నో, ఇట్స్ నాట్ ఎ బిగ్ కాంప్లెక్స్. అండ్ ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్, లైట్ వెయిటెడ్, అంత లైట్గా ఉంది నాకు తెలుసు. బట్ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ గెయిన్ సమ్ మోర్ నాలెడ్జ్. సో నేను మీకు ఇంకా హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, అది కూడా వెళ్ళి మీరు చేయండి. సో ఏంటంటే యూజర్ దగ్గర నుంచి మీరు ఎలాంటి నెంబర్ అనేది తీసుకోండి. యూజర్ దగ్గర నుంచి మీరు ఎలాంటి నెంబర్ని తీసుకొని దాన్ని ఏదో కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్గా రిజల్ట్ చూపించండి. అర్థమవుతుంది? మీరు ఎలాంటి ప్రాబ్లం పిక్ చేస్తున్నారు అనేది మీ మీద ఉంటుంది. ఎలాంటి యూజర్ని ఎలాంటి డేటా అడుగుతున్నారు అంటే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్, లెంత్, బ్రెడ్త్ ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా నా మైండ్లో వచ్చిన ఆలోచన అది. అర్థమవుతుంది? సో నువ్వు ఆ టైంలో నీకు నచ్చిన ప్రాబ్లం పిక్ చేసుకొని ఏదో పైథాన్ కంపైలర్లోకి వెళ్ళి రాయి. జస్ట్ ఒకటి యూజర్ దగ్గర నుంచి ఒక కాంప్లెక్స్ డేటా తీసుకొని దాన్ని ఒక కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్ రిజల్ట్ అవుట్పుట్ పెట్టు. నువ్వే ప్రాబ్లం ఫైనల్గా పిక్ చేసావని నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోదు. ఓకేనా? సో ఐ హోప్ యూ హ్యావ్ లర్న్ లాట్ ఆఫ్ స్టఫ్. లాట్ అవ్వకపోతుండొచ్చు, బట్ డెఫినెట్గా క్వాలిటీ స్టఫ్. ఓకేనా? సో ఐ హోప్ మీరు ఇది నేర్చుకున్నట్టు మీకు ఏంటంటే లైక్ ఒక కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. అర్థం, యూజర్ దగ్గర నుంచి ఏదైనా మీ డేటా తీసుకోవచ్చు అండ్ మీరు ఎలాంటి డేటాని ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో అదైతే అర్థమైంది కదా. సో ప్రెజెంట్ ఈ రోజుకి ఎంతతో ముగించేది, అంతకుమించి ఎక్కువ మీ బ్రెయిన్ తినను నేను. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో వీడియో డెఫినెట్గా నచ్చినట్లయితే ఒక్క మంచి లైక్ చేయడం మర్చిపోద్దాం. అండ్ నీలానే చాలామంది వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళ దగ్గరికి అసలు వీడియోని వెళ్ళదబ్బా. సో అట్లీస్ట్ నువ్వు ఒక లైక్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. సో డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? అండ్ నా గొంతు కూడా మింగేసినట్టుంది, బట్ వాట్ ఎవర్. సో ప్లీజ్ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా కాసేపు ఇలా మాట్లాడితే సరకాయ అలాంటి పదాలు కూడా వస్తాయి నా నోట్లో నుంచి. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. అంతకుముందు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సో గో అండ్ ప్రాక్టీస్ అండ్ యా, that's all for today. So signing off here, Mahi. Bye bye, dude.